దేవుని ప్రియులకు శుభములు. ప్రియులారా, గడిచిన 5 మాసాలు దేవుడు మన జీవాన్ని ఆయన కృపలో భద్రపరుచుకొని మన పట్ల ఆయన ఎన్నో మేలులు చేసి ఉన్నారు. పోషణ విషయంలో, ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయంలో ఆయన మనకు తోడుగా ఉన్నారు. ఆత్మీయ జీవితంలో కూడా బలపరుస్తూ ఆయనలో మనం నిలిచి ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తన ఆలోచన ప్రకారంగా మనల్ని నడిపించి ఉన్నారు. ఈ దినమందు 6వ మాసంలోనికి మనము ప్రవేశించడానికి ఆ కృపగల దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్ను అనుగ్రహించి ఉన్నారు. ఈ 6వ మాసం మొదటి దినమందు దేవుడు మనతో ఏ వాగ్దానం చేయబోతున్నాడో బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకుందాము. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనకి ఎంతో ఆదరణ, ధైర్యాన్ని కలిగించి ఉన్నది. ఈ వాక్యాన్ని చదివిన వెంటనే మనకి ఇశ్రాయేలీయులు గుర్తుకు వస్తారు కదా. ఐగుప్తు దేశం నుండి వారు పాలు తేనెలు ప్రవహించు దేశానికి ప్రయాణం చేయుచున్నప్పుడు దారి మధ్యలో ఎర్ర సముద్రం అడ్డొస్తుంది. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనుక శత్రువులు. ఇశ్రాయేలీయులు మిక్కిలి భయపడి కలవరం కన్నీళ్లతో ఉన్నప్పుడు దేవుడు వారితో, మీరు సాగిపోండి అని చెప్పాడు. జలములలో వారు సాగిపోయినప్పుడు ఆ జలములను దేవుడు 2 భాగాలుగా తీశాడు. దారి దేవుడు ఏర్పరిచారు, ఆరి నేల దేవుడు ఏర్పరిచారు. ఇరు ప్రక్కల గోడ వలె ఆ నీటిని దేవుడు నిలబెట్టి ఉన్నాడు. జలములలో పడి వారు దాటునప్పుడు ఇశ్రాయేలు మీద పడకుండా దేవుడు వారికి తోడే ఉండి రక్షించి కాపాడి ఉన్నారు. యోర్దాను నది దగ్గర కూడా వారు ఆ నీళ్ల మధ్యలో దాటి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ నీటిని ఏకరాశిగా చేసి నడుచుకుంటూ వెళ్ళటానికి, అద్దరికి చేరడానికి దేవుడు వారికి తోడుగా ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, జలముల వంటి అవమానాలు, కన్నీళ్లు, శ్రమలు, వేదన, బాధ, దుఃఖము నీ చుట్టూ అలుముకొని వాటి మధ్యలో నువ్వు జీవిస్తూ ఉన్నావా? దేవుడు నీకు తోడే ఉండబోతూ ఉన్నాడు. జలముల వంటి ఆ సమస్యల ద్వారా నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా, నీకు ఎలాంటి హాని కలగకుండా దేవుడు నిన్ను కాపాడబోతూ ఉన్నాడు. మన పితరులైన భక్తులు ఎంతోమంది శ్రమల మార్గాలలో, అవమానాలలో, నిందలలో వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు వాటి ద్వారా వారికి నష్టం కలగకుండా దేవుడు కాపాడి ఉన్నాడు. ఈ మాసం అంతా నీ వెళుతున్న ప్రయాణ మార్గాల్లో దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. నీకు పొంచి ఉన్న అపాయాలన్నింటిలో నుండి తప్పించడానికి, నీకు కలుగుతున్న అవమానాలు, నిందల్లో దేవుడు నిన్ను కాపాడి క్షేమాన్ని ప్రసాదించడానికి దేవుడు మనందరికీ తోడే ఉండునుగాక. ఆయన మనకు తోడే ఉండాలి అంటే మనము ఆయన విశ్వాసం ఉంచాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన వెంబడించే వారముగా ఉండాలి. మన బ్రతుకు దినములన్నిట ఆయననే మనం ఆరాధించే వ్యక్తులుగా ఉన్నప్పుడు, మనము జలముల వంటి సమస్యలు దాటుతూ ఉన్నప్పుడు వాటి ద్వారా అపాయం రాకుండా దేవుడు మనల్ని కాపాడునుగాక, తోడై నడిపించునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, గడిచిన 5 మాసాలు మీరు కాపాడి ఉన్నారు. ఈ దినమందు 6వ మాసంలోనికి ప్రవేశించడానికి మీ అపారమైన కృప మా ఎల్ల చూపారు. అందుకు స్తోత్రం. ఈ మాసమంతా జలముల వంటి సమస్యలు, బాధలు, కన్నీళ్లు, వేదనలు వాటి గుండా మేము ప్రయాణం చేయించు ఉండగా మీరు మాకు తోడే ఉన్నందుకే స్తోత్రం. వాటి వలన అపాయం రాకుండా కాపాడుతున్నందుకే స్తోత్రం. ఈ దినమంతా, ఈ మాసమంతా
మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.